మామా నేను తీస్తా తల్లి, నేను తీస్తా. ఎవరురా? చెల్లె బిడ్డ. నువ్వు ఉండు మామా, నేను చెప్తా కదా. కాదు తాత, సూరం సరోజ్ని లేదా గల బిడ్డని నేను పట్నంలో పారాయణలో ఇంటర్ చేస్తున్నా. పండగకు పిలువు బిడ్డ. ఖచ్చితంగా పిలుస్తా, ధూమ్ధామ్ చేద్దాం. ఓ మంచిది బిడ్డ. సాంబాయే కాక. బిడ్డ పోయి ఉంటుందా? ఫోన్ చేద్దాం. బావా, బిడ్డ వచ్చిందా బావా? ఇప్పుడే పాప దిగింది బావా. ఇగో పాపకిస్తున్నా, మాట్లాడమ్మా. నాయనా. బిడ్డ మంచిగా పోయినావా? గిప్పుడే గిట్లా దిగినా. మామ వచ్చి తొలకపోతుండు. బిడ్డ ఊళ్ళో జాగ్రత్త మరి. గట్లనే మీ ఆవిడ గీడు ఉన్నాక మంచిగా ఉండకపోతే నా బొక్కలు ఇరగొడుతుంది. అవునాయనా, నువ్వు రావచ్చు కదే. వస్తా బిడ్డ, దసరా రోజు పొద్దున్నే ఆడుంటా. గట్లనే. ఒకసారి మామకి. బావా, దసరా రోజు పొద్దున కల్లా గీడుండాలి. మరి వచ్చేటప్పుడు 4 4 సరిపోతాయి బావా, ఇంకో 4 తీసుకొస్తా. ధూమ్ధామ్ చేద్దాం. సరే బావా, మంచిది. 4 గంటల సీసాలే కదా. అదేం లేదు మామ, చెల్లెదురు చూస్తున్నాడు. హాయ్ వందన డార్లింగ్, ఎట్లున్నావే? మస్తున్న పోరి. అవును, ఎప్పుడొచ్చినావు? గిప్పుడే బస్ దిగినా. మామ వచ్చి పికప్ చేసుకుంటూ. అవును, నువ్వేందే ఆపిల్ పండులా నిగనిగలాడుతున్నావు? వరంగల్ చదువులే, తిండికి తిండి, నిద్రకి నిద్ర. అయినా సందు దొరికినప్పుడు చదువుతున్నా. అవును, నీకత్ ఎట్లుందే? ఏడ్చి మొహం కడుక్కున్నట్టుందే. చెప్తే ఇజ్జత్ పోతుంది, చెప్పకుండా పానం పోతుంది. అయినా కష్టాలన్నీ రాత్రిపూట చెప్తలే గాని. నడే గట్ల పొలం గట్లకు పోదాం. ఆగు, జర మా అమ్మకి నా మొహం చూపించేసి వస్తా. లొల్లుండదు. పండగ అంతా పల్లికిలిస్తే ఎంజాయ్ చేయొచ్చు. పా. సరే. నమస్తే. వరంగల్ కిషన్, నువ్వు ఇంత పొద్దుగాలనే లెగవు కదా, ఎట్లా లేచినవే? మా అమ్మ ఊకుంటుందా? పొద్దుగాలనే 6 గంటలకే లేపి కూర్చోబెట్టింది. గీ పుల్లతో తోముతున్నావేందే? దీన్ని యాప పుల్ల అంటారే, పళ్ళకు మంచిది. నువ్వు కూడా తోము. అమ్మ నీ అమ్మ, టీవీలలో ఏం ఫ్రాడ్ చేస్తారే? నీ పేస్ట్లో ఉప్పు ఉందా, యాపకాయ పప్పు ఉందా అంటూ మన ఊరి మందని మనకే పేస్ట్లో పెట్టి అమ్ముతురు కదే సాలేగాలు. నీ అవ్వ, ఎంత అన్యాయమే. ఇవాళ బొడ్డమ్మయ్యాలి, ఊర్లోకి పోయి పువ్వులు కోసుకురావాలి. నడవే, తొందర దోము. అవ్వు, బతుకమ్మ పండగ గీ బొడ్డమ్మేందే? నాకు మాత్రం ఏం తెలుసు, ఊర్లోకి పోతే తెలుస్తుంది. పా నడు.